వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల టొబాకో కంట్రోల్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇది 9th రిపోర్ట్. 2008 సంవత్సరం నుంచి రెగ్యులర్గా ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ రిపోర్ట్కి ఈ సంవత్సరం చాలా విశిష్టత కూడా ఉంది. ఎం పవర్ అనే ఒక టెక్నిక్ని స్టార్ట్ చేసి, ఒక మానిటరింగ్ మెకానిజం స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 15 సంవత్సరాలు అన్నమాట. సో ఈ ఎంపవర్ అనేది డిమాండ్ రిడక్షన్, టొబాకో యొక్క డిమాండ్ని తగ్గించే టెక్నిక్స్ ఉన్నాయి దీనిలో. ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది అని కూడా ఈ రిపోర్ట్ ద్వారా వీళ్ళు గమనించారు. ఈ ఎంపవర్ అంటే ఏంటి? ఎం అంటే మానిటర్ టొబాకో యూజ్ అండ్ ప్రివెన్షన్ పాలసీస్. పి అంటే ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ టొబాకో స్మోక్. ఓ అంటే ఆఫర్ హెల్ప్ టు క్విట్ టొబాకో యూజ్. డబ్ల్యూ అంటే వార్న్ అబౌట్ ద డేంజర్స్ ఆఫ్ టొబాకో. ఈ అంటే ఎన్ఫోర్స్ బ్యాన్స్ ఆన్ టొబాకో అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ స్పాన్సర్షిప్. ఆర్ అంటే రైజ్ ట్యాక్సెస్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ అనమాట. ఇదే ఎంపవర్. ఈ ఎంపవర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టొబాకో నుంచి, టొబాకోలో ఉన్న హార్మ్స్ నుంచి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ప్యాసివ్ స్మోకింగ్ అని కూడా అంటాం. వాళ్ళు డైరెక్ట్గా స్మోకర్స్ కాదు, దే ఆర్ నాన్ స్మోకర్స్. కానీ చాలామంది నాన్ స్మోకర్స్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ చేసి టొబాకోకి అగెన్స్ట్గా ఫైట్ చేయడానికి ఈ ఎంపవర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక కన్వెన్షన్ ఉంది, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనమాట. FCTC అంటాం దీన్ని, WHO's FCTC, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్. సో ఈ రిపోర్ట్లో ఒక మాట ఉంటుంది అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ వచ్చిన తర్వాత దాదాపు 5.6 బిలియన్ పీపుల్, అంటే దాదాపు 71% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అనేది టొబాకో సంబంధించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశారు. చాలా వరకు వీళ్ళు కొంతవరకు దీనివల్ల మేలు జరిగింది. బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల వీళ్ళ జీవితాలు కూడా కొంతవరకు కాపాడుకోగలిగారు. ఇన్ఫ్యాక్ట్ 2007 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక చాలామంది జీవితాలు చాలా బాగుపడ్డాయని కూడా చెప్తున్నారనమాట. ముఖ్యంగా టొబాకో రిలేటెడ్ డెత్స్ కానీ దానికి సంబంధించిన అంశాలు ఎలా చావు నుంచి కాపాడుతున్నాం చూస్తే 5 times బెటర్ అయ్యాం మనం అని చెప్పి కూడా అంటున్నారనమాట 2007 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటూ వస్తే కనుక. సో దాంతోపాటు WHO's FCTC, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ అడాప్టెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ 2003. 2003 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు అడ్రస్ గ్లోబల్ హెల్త్ రిస్క్స్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ టొబాకో అనమాట. అంటే ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది హెల్త్ రిస్క్స్ని తగ్గించడానికి, టొబాకో రిలేటెడ్ హెల్త్ రిస్క్ని తగ్గించడానికి కొత్త పాలసీస్, స్ట్రాటజీస్ టొబాకో కంట్రోల్ కోసం చేయడానికి అనమాట. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, టొబాకో కన్జంప్షన్ ఈజ్ అ వెరీ గ్రేవ్ ఆర్ మేజర్ హెల్త్ కన్సర్న్ ఇన్ ద వరల్డ్. ఇది చాలా గ్రేవ్ హెల్త్ కన్సర్న్. దీనివల్ల మనం కనుక టొబాకో కన్జంప్షన్ తగ్గించగలిగితే చాలా చావులు ఆపొచ్చు, చాలా రకాల రుగ్మతలు ఆపొచ్చు అనమాట. సో ఇండియా కూడా ఈ కన్వెన్షన్లో భాగస్వామే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో. సో చాలా దేశాలు దీన్ని సైన్ చేసిన తర్వాత, సైన్ చేసి రాటిఫై చేసిన తర్వాత మనం గమనిస్తే, రాటిఫికేషన్ చేసిన తర్వాత నేషనల్ లాస్ కూడా చేయాలన్నమాట. దాని పరంగా భారతదేశం కూడా చాలా చట్టాలు చేసింది. ముఖ్యంగా ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో టొబాకో కన్జంప్షన్ తగ్గించడం, టొబాకో స్మోక్కి ఎక్స్పోజర్ తగ్గించడం, అండ్ టొబాకో రిలేటెడ్ హెల్త్ రిస్క్స్ తగ్గించడం, ప్రజలకి దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన అవగాహన కల్పించడం, తర్వాత టొబాకో ప్రోడక్ట్స్ ప్యాకింగ్, లేబులింగ్ని రెగ్యులేట్ చేయటం, టొబాకోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని, ప్రమోషన్ని, స్పాన్సర్షిప్ని బ్యాన్ చేయటం, టొబాకో ప్రోడక్ట్స్ మీద ఎక్కువ పన్నులు విధించడం, తర్వాత ఎవరైతే టొబాకో కన్జంప్షన్ ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ ఎఫర్ట్స్ ఇవ్వటం, తర్వాత ఇల్లిసిట్ టొబాకో ప్రోడక్ట్స్ని, అంటే ఇల్లిసిట్ ట్రేడ్ టొబాకో ప్రోడక్ట్స్ని దొంగ రవాణా, అక్రమ రవాణా కాకుండా చుట్టం, ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ హెల్త్ టార్గెట్స్ కూడా తీసుకొచ్చారు టొబాకో ఎపిడమిక్ నుంచి ప్రజలు కాపాడటానికి. దాన్నే ఎంపవర్ మెజర్స్ అని చెప్తాం. ఇందాక చెప్పాను, MPOWER, మానిటర్, ప్రొటెక్ట్, ఆఫర్, వార్న్, ఎన్ఫోర్స్, రైజ్ అవేర్నెస్ అని. ఇలా తర్వాత కీ ఫైండింగ్స్ ఆఫ్ ద WHO రిపోర్ట్లో చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా స్మోకర్స్ తగ్గారంట. మనం గత 15 సంవత్సరాల నుంచి చూస్తే దాదాపు 300 మిలియన్ స్మోకర్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గారంట. చాలా దేశాలు ఎంపవర్ మెజర్స్లో సక్సెస్ అయ్యాయంట అని కూడా చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంత ఎఫర్ట్స్ పెట్టినా ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలు ఎంపవర్ మెజర్స్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళట్లేదంట. ఇవన్నీ కూడా చెప్తున్నారు.
అయితే ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అని రిపోర్ట్లో ఇచ్చారనమాట. దాదాపు 1.3 మిలియన్ టొబాకో రిలేటెడ్ చావులన్నీ కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్లేనంట. సో దీన్ని కూడా కంట్రోల్ చేయాలి, సక్సెస్ అవుతున్నాం, ఇంకా చాలా చేయాలని చెప్పి. సో ఈ ప్రకారం చూస్తే భారతదేశం ఈ మెజర్స్లో, ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ మెజర్స్లో భారతదేశం ఎక్కడుందంటే భారతదేశం టాప్ 10లో ఉందంట. అంటే ఈ కన్వెన్షన్ని ఫాలో అవటంలో, ఎంపవర్ మెజర్స్ తీసుకోవడంలో భారతదేశం చాలా టాప్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కంట్రీ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ టొబాకో కంట్రోల్ అని చెప్తున్నారు. టొబాకో కంట్రోల్లో హెల్త్ వార్నింగ్ విషయంలో 100% భారతదేశం చేస్తుంది. అంతేకాదు భారతదేశంలో సిగరెట్ ప్యాకెట్స్ మీద 85% ఫ్రంట్ అండ్ బ్యాక్ టొబాకో ఎంత హామో యాడ్స్ ఉన్నాయి. దాంతోపాటు అదే సిగరెట్ ప్యాక్ మీద టొబాకోని ఎవరైతే మానేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుందంట. దాంతోపాటు మన సినిమా హౌస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ సహా టొబాకో కంట్రోల్ గురించి ఖచ్చితంగా వార్నింగ్స్ ఇవ్వాలి. అండ్ భారతదేశంలో ఒక చట్టం ఉంది, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2003 అని చెప్పి. అండ్ లేబులింగ్ కూడా చాలా హెల్త్ వార్నింగ్ లేబుల్స్ కూడా భారతదేశంలో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భారతదేశంలో టొబాకో ఈ సిగరెట్స్ పర్టికులర్గా కంప్లీట్ బ్యాండ్ అనమాట. ఈ సిగరెట్స్ కంప్లీట్లీ బ్యాండ్. అండ్ టొబాకో అడ్వర్టైజ్మెంట్ కూడా భారతదేశంలో అంత ఈజీ కాదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ టొబాకో ఈజ్ ఏ సిన్ గుడ్ భారతదేశంలో, దానిపైన ట్యాక్స్ కూడా చాలా ఎక్కువనే అనమాట. ఇండియాలో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. అండ్ WHO వాళ్ళ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది ఇట్స్ లీగల్, వన్స్ రాటిఫై చేస్తే అది లీగల్లీ బైండింగ్. దాని ప్రకారం భారతదేశం చాలా మెజర్స్ కూడా తీసుకుంటుంది. అంతగా మనం టొబాకో ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో టొబాకో కల్టివేషన్ అనేది చాలా పాపులర్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నీ కూడా టొబాకో ప్రొడక్షన్లో చాలా టాప్ కాబట్టి. అండ్ మనకి టొబాకో బోర్డు కూడా గుంటూరులో ఉంది. సో కంప్లీట్గా టొబాకో బ్యాన్ అనేది సొల్యూషన్ కాదు. చాలాసార్లు ఇంటర్వ్యూలో ఈ జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళని అడుగుతున్నారు క్వశ్చన్స్ అనమాట. యూపీఎస్ ఇంటర్వ్యూలో టొబాకోని పూర్తిగా నిషేధించవచ్చు కదా, గవర్నమెంటే ఒక బోర్డుని పెట్టి గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందని. సో టొబాకో కల్టివేషన్ని ఫేజ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళని ఆల్టర్నేటివ్ క్రాపింగ్ తీసుకెళ్ళొచ్చు. కానీ సడన్గా ఒకటేసారి భారతదేశంలో కంప్లీట్గా టొబాకో బ్యాన్ కూడా సరైన పద్ధతి కాదు. స్లోగా స్టెప్ బై స్టెప్ దీన్ని తీసుకురావచ్చు.